ఇన్ఛార్జి మంత్రిగా వచ్చినటువంటి సందర్భంలో నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించడం. అందరు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు ఆ సమీక్షా సమావేశంలో స్పష్టంగా అధికారులందరికీ ఆదేశించడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు పరిపాలన సంబంధించి పూర్తి పారదర్శకంగా, అవినీతికి అవకాశం లేకుండా పరిపాలన జరగాలి, జరిగి తీరాలని ఆలోచించడం జరిగింది. రెండవది, ఏ అధికారికి బాధ్యతలు లేవు, ఎవరు ఏ అధికారికి ఏ దరఖాస్తు రెండు దరఖాస్తులు ఇస్తే ఒక దరఖాస్తు తీసుకుని రెండవ దానిపైన అక్నాలెడ్జ్మెంట్ విధిగా ఇవ్వాలి. ఈ తర్వాత 15 రోజులు కొన్ని అంశాల సంబంధించి రెవెన్యూ అంటే నెల రోజులు, ఎంఆర్ వార్డు అంటే 2 months. ఏదైతే చట్టపరంగా నిర్దేశించిందో అవి తప్పనిసరిగా ఆ సమయం లోపల ఖచ్చితంగా జరిగి తీరాలి. ఉదాహరణకు కళ్యాణ లక్ష్మి సంబంధించి ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరు కూడా ఏ ఎంఆర్ఓ కానీ ఏ ఆర్డీఓస్ కానీ ఎవరు తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే వాళ్ళు అప్లోడ్ చేస్తారో బిల్డింగ్ సంబంధించినటువంటి ఫోటోలు అప్లోడ్ చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి 10 సంవత్సరాల వయసు ఎవిడెన్స్ అప్లోడ్ చేస్తారు. మిగతా బర్త్ సర్టిఫికేట్ అయినా, ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా, ఆదాయ సర్టిఫికేట్ అయినా ఇవన్నీ ఇచ్చేది అధికారులు. అప్లోడ్ చేసిన తర్వాత అది ఎంఆర్ లాగిన్, ఆడియో లాగిన్ తర్వాత వాళ్లే విధిగా 12 రోజులు, ఒకవేళ కరెక్ట్ ఉన్నా కూడా ఒకవేళ తప్పుగా దురుద్దేశపూర్వకంగా చేస్తే వాళ్ళ పైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక నెల లోపల. అలాగే రెవెన్యూ వ్యవహారం ఉంది, భూభారం సంబంధించి కూడా ఆన్లైన్ అప్లోడ్ చేసుకున్న, వ్యక్తిగతంగా దరఖాస్తు ఇచ్చిన అవన్నీ కూడా కంప్యూటీకరణ చేయాలి. వాటిపైన ఎంఆర్ఓ దగ్గరంటే నెల రోజులు డిస్పోజ్ చేయాలి. అట్లాగే ప్రొసీడింగ్ ఇచ్చేది ఉంటే దానిపై టైటిల్ సంబంధించి ఆర్టీఓ 2 months, అంటే ఏవైతే షెడ్యూల్స్ ఇవ్వడం జరిగిందో ఆ నిర్ణీత వ్యవధిలో కూడా తప్పనిసరిగా అవి డిస్పోజల్ కావాలి. ఈవెన్ కలెక్టర్ దగ్గర కూడా కావాలి. వాటిని కూడా నిర్దేశిత సమయంలో కావాలి. రెండవది, ఇంకో ప్రధానమైన అంశం, సపోజ్ ఎవరైనా గ్రామస్థాయి అధికారి విధి నిర్వహణ కరెక్ట్ నిర్వహించకపోతే, ల్యాబ్స్ జరిగితే పై అధికారి పర్యవేక్షణ చేయాలి.